షాల్ సార్ ఇవాళ అపార్ట్మెంట్ ఎన్ని గంటలకి? 8 o'clock కి కన్ఫర్మ్ చేశారు సార్. ఇట్స్ ఆల్రెడీ 8 o'clock యా? 8 అవుతుంది కదా. సార్ వాళ్ళు వచ్చారు సార్. ఓకే, గెట్ ద థింగ్స్ రెడీ. హలో సార్. హలో. కమ్ రండి సార్. కమ్. Hey, welcome gentlemen. Glad you made welcome. Thank you. Please take your seats. Please. In fact, we're waiting for you. మనం అనుకున్న డీల్ ఈ రోజు ఫినిష్ చేద్దామా? Shal, Sir? can I have the pen? 1 minute, sir. What's the problem? మేము ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికి రాలేదు సార్. ఈ డీల్ క్యాన్సిల్ చేసుకోవడానికి వచ్చాం సార్. What? ఎన్ని రోజులు వెయిట్ చేసింది డీల్ ఫినిష్ చేసుకుందానే కదా. ఇప్పుడు సడన్ గా వచ్చి డీల్ క్యాన్సిల్ అంటే ఎలాగా? వాట్ హ్యాపెన్? మీరు ఎందుకు డీల్ క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు? సార్, మేము ఇలాంటి నిర్ణయానికి రావడానికి కారణం మీరే సార్. వాట్ యు మీన్? సార్, కాస్మెటిక్ బిజినెస్ అంటే లేడీస్ కి సంబంధించింది. లేడీస్ కరెక్ట్ గా లేకపోతే బిజినెస్ చేయలేం సార్. యు నో జెంటిల్‌మ్యాన్, కావ్య కాస్మెటిక్స్ వెరీ పాపులర్ అమంగ్ ద లేడీస్. ఇప్పుడున్న మార్కెట్ లో దీనికి చాలా డిమాండ్ ఉంది. సార్, మేము మిమ్మల్ని కలిసినప్పుడు చాలా డిమాండ్ ఉండేది, కానీ మీ గుడ్ విల్ మార్కెట్ లో పోయింది. అందువల్ల మీ ప్రొడక్ట్స్ మార్కెట్ లో సేల్ అవడం కష్టం సార్. గుడ్ విల్ పోయిందా? వాట్ ఆర్ యు టాకింగ్? ఎప్పుడు? వాట్ ఆర్ యు సేయింగ్? చెప్పాముగా మీ కారణంగానే పోయిందని. మీ గురించి, ఈ అమ్మాయి గురించి మీడియాలో వచ్చిన న్యూస్ వల్ల అంతా చెడిపోయింది. వాట్? లుక్ జెంటిల్‌మ్యాన్, దట్స్ మై పర్సనల్ మ్యాటర్. దీనికి బిజినెస్ కి లింక్ చేయకండి. సార్, విషయం బయటికి తెలియనంత వరకు అది మీ పర్సనల్ మ్యాటర్. బట్ మీడియా ద్వారా లోకానికి తెలిసిన తర్వాత అది పబ్లిక్ మ్యాటర్. అది ఎప్పుడైతే ప్రపంచానికి తెలిసిందో అప్పుడు మీ గుడ్ విల్ డ్యామేజ్ అయింది. ఇప్పుడు కావ్య కాస్మెటిక్ ప్రొడక్ట్స్ కి డిమాండ్ ఉంటుందో లేదో కూడా తెలియదు. అందుకే మీతో డీల్ క్యాన్సిల్ చేసుకుందామని వచ్చాం. లుక్, అసలు మీకు మీరేమనుకుంటున్నారు? మీరు పర్సనల్ మ్యాటర్స్ ని బిజినెస్ మ్యాటర్ లో లాగి అనవసరం కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నారు. ఐ రియల్లీ డోంట్ లైక్ ఇట్. ఓకే, చూడండి, బిజినెస్ అన్న తర్వాత చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నిటి వల్ల వాళ్ళ బిజినెస్ డౌన్ అయిందా? కమ్ ఆన్ టెల్ మీ, డౌన్ అయిందా? మాకు వేరే వాళ్ళ బిజినెస్ గురించి సంబంధమే లేదు. మాకు మా బిజినెస్ ముఖ్యం. అంత రిస్క్ చేయలేం. సారీ సార్, పదండి వెళ్దాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, వెయిట్. డామ్ ఇట్, ఇన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నాను, ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు. ఐ వాజ్ ఇన్సల్టెడ్. దీనికంతటి కారణం ఆ కావ్యే. ఎస్, ఆ కావ్యే. అది నాకు ద్రోహం చేసి వెళ్ళిపోతే దాన్ని నేనేం చేయగలను? నేను వెళ్ళి దాన్ని వేడుకోవాలా? నువ్వు లేకపోతే బిజినెస్ జరగట్టు దాన్ని వెళ్ళి పిలుచుకురావాలా? దట్స్ ఇంపాసిబుల్. సార్ ప్లీజ్ సార్, కూల్ డౌన్ సార్. డోంట్ బి ఎమోషనల్ సార్. కంట్రోల్ చేసుకోండి సార్. నో శాలిని, నో, ఐ కాంట్. నీకు నాకు మధ్య MD-PS రిలేషన్ తప్ప ఇంకేమైనా రిలేషన్ ఉందా? లేదు కదా. దెన్ వై పీపుల్ ఆర్ టాకింగ్ బ్యాడ్ అబౌట్ us? మరి ఎందుకు మన గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నారు? ఐ కాంట్ బేర్ దిస్. It's insult. I can't bear this insult. Kavya, you cheated me, Kavya. సార్ ఏంటి సార్ ఈ కొత్త అలవాటు? సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. No, Shal. You don't know. సార్ నేను చెప్పేది You don't know వినండి anything. సార్ ప్లీజ్ సార్ చెప్పేది వినండి సార్. Just get out, man. Just get out. I want to be alone. Kavya, you cheated me, Kavya. You cheated me. Hey, Kavya. నీ వల్లే నాకు ఈ టెన్షన్ అంతా. నిన్నెంత లవ్ చేశానే, కానీ నువ్వు బిజినెస్ పాల్ చేసావు, నా లైఫ్ పాల్ చేసావు, ఎవ్రీథింగ్
Everything is gone just because of you. సార్ సార్ ప్లీజ్ ముందు మీరు కూర్చోండి సార్. కూర్చోండి. చాలు చాలు. సార్ నన్ను ఎంత మందిలో అర్థం చేసుకుంది నువ్వు ఒక్కదానివే చాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలు. చాలు చాలు. చెప్పు షాలు. మనం ఊహించింది సక్సెస్ అయింది. పార్టీ అగ్రిమెంట్ మీద సైన్ చేయకుండా వెళ్ళిపోయారు. మల్సు అప్సెట్ అయ్యి ఫుల్లుగా మందు తాగి మత్తులో జోగుతున్నాడు. వెరీ గుడ్, మంచి మాట చెప్పావు. నేను దేనికోసం ఎదురు చూస్తున్నానో అదే జరిగిందనమాట. రామ్, ఇప్పుడు నన్నేం చేయమంటావు? మల్సుని ఇంటికి తీసుకెళ్ళనా? వద్దు, నువ్వు వాడిని ఇంటికి తీసుకెళ్తే మనం అనుకున్నది ఏదీ జరగదు. నువ్వు పని చెయ్యి, గెస్ట్ హౌస్లో నువ్వు మల్స్తో పాటు ఈ రాత్రికి ఉండు. మిగతా కథ నేను నడిపిస్తాను. అలా చేస్తే నాకేమి ఇబ్బంది రాదు కదా? ఏ ఇబ్బంది వచ్చినా మల్స్కే కానీ నీకు రాదు. నేను చెప్పినట్టు చెయ్యి, ఓకేనా? ఓకే రామ్. మల్స్ మల్స్ లే మల్స్ మల్స్ లే మల్స్ పద రిలాక్స్ అవుదు గాని. మల్స్ లే మల్స్ మల్స్ చాలు మల్స్ లే మల్స్. జాగ్రత్త మల్స్. ఓకే ఓకే ఓకే. You know, Shallow, Kavya cheated me very badly. Kavya. ఓకే. Shallow, you're very good. సరే సరే. You're very good. పడుతుంది గాని. But Kavya, she is very bad. She is very bad. But Shallow, you are very good. రిలాక్స్ అవ్వు. You are very, very good, Shallow. But Kavya, where is me, Kavya? You cheated me very bad, Kavya. You cheated, Kavya. You cheated. ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చో గంట అయింది. కూర్చోండి. అవును, నువ్వు మన వాళ్ళందరినీ తీసుకుని ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఆ పక్క వీధిలో షాప్ అవుట్ ఖాళీ చేయించమని చెప్పారు కదా మా. అక్కడికే వెళ్ళొస్తున్నాం. ఓ, ఖాళీ చేశాడా? ఏదైనా పని పెట్టాడా? మంచి డోస్ ఇచ్చొచ్చాను మావయ్య, రేపు ఖాళీ చేస్తా అన్నాడు. నా తర్వాత నా వృత్తికి వారసుడు లేకుండా పోతాడేమోనని ఇన్నాళ్ళు ఫీల్ అయ్యాను. మంచి వారసుడిగా నువ్వు నిలబడుతున్నావు. గుడ్. మావయ్య, ఆ రత్నం దగ్గర వసూలు చేసిన డబ్బులు నా దగ్గర ఉన్నాయి. మీరు రాగానే స్వయంగా నా చేతులతో ఇద్దామని ఉంచాను. రేవతి, ఏంటండి? వెళ్ళా డబ్బులు తీసుకురా. అల్లుడు, నువ్వు ఆ డబ్బు వసూలు చేయటం మామూలు విషయం కాదు. ఆ రత్నంగా నన్నే 3 చెరువుల నీళ్లు తాగించాడు. చిన్న బోర్డు పెట్టి వాడికి చెమటలు పట్టించి
నీ కాళ్ళు పట్టించుకున్నావు, డబ్బులు వసూలు చేశావు. యు ఆర్ గ్రేట్. మరి నన్నంత పొగడకండి మావయ్య. ఇదిగోండి. లెక్క పెట్టండి మావయ్య. భలేవాడివయ్యా. మీరు ఒకసారి చూస్తే నాకు సంతోషంగా ఉంటుంది. పది 11 12 13 14. అల్లుడు, నువ్వు వసూలు చేసింది 15 లక్షలు కదా? అవును మావయ్య, 15 లక్షలే. మరి 14 లక్షలే ఉన్నాయి. 14 లక్షలా? ఏది ఒకసారి ఇవ్వండి. చూడు. 1 2 14 లక్షలు ఉన్నాయి మావయ్య. మరి ₹1,00,000 ఎలా మిస్ అయ్యాడు? రే రంగా, అన్నా. రే రంగా, 15 లక్షలే కదా లెక్క పెట్టి తీసుకున్నావు? అవునన్నా, 15 లక్షలే లెక్క పెట్టి తీసుకున్నావు. మరి దారిలో ఏమైనా మిస్ అయినాయా? లేదలుడు, కరెక్ట్గా ₹1,00,000 ఎలా మిస్ అవుతాయి చెప్పు? అదే మావయ్య నాకు అర్థం కావటం లేదు. సరే అల్లుడు, ₹1,00,000 కదా, వదిలేసి. రే రంగా అన్నా, ఆ గణేష్ 15 లక్షలు అడిగాడు. ఈ డబ్బు తీసుకెళ్ళిచ్చి మిగతా నేను తెచ్చిస్తాను. అలాగే అన్నా. మావయ్య, ఇంత అమౌంట్ వేలకిచ్చి పంపిస్తున్నారేంటి? నేను వీళ్ళు వెంట వెళ్తాను. పర్వాలేదు అల్లుడు, నీకెందుకంత శ్రమ? వాడు చూసుకుంటాడులే. నాకేం శ్రమ మావయ్య, నేను వెళ్ళొస్తాను. చూడలుడు, ఇక నుంచి డబ్బు విషయం అంతా వాడే డీల్ చేస్తాడు. వీడు కరెక్ట్ అయిన మనిషి. ఇంకా నిలబడ్డావేంట్రా, వెళ్ళు. అలాగే అన్నా. వాసు, ఎందుకు ఇలా చేసావు? నేనేం చేశాను? ఖర్చులకు కావాలంటే నాన్నని 5,000 10,000 అడిగితే ఇచ్చుండేవారు కదా. అయినా ₹1,00,000 అవసరం నీకే వచ్చింది. ఏంటి నువ్వు మాట్లాడేది? అది కాదు వాసు, మా నాన్న నిన్ను నమ్మి అంత పెద్ద పని నీకు అప్పగించాడు కదా. ఇప్పుడు చూడు, డబ్బులు నీకు ఇవ్వకుండా ఒక రౌడీకిచ్చి పంపించాడు. ఎందుకంటావు? నాకు ఆ విషయంలో నేను కడుపు మండేది. అప్పుడు ఆ ₹1,00,000 నేను తీసుకున్నాననే కదా మీ నాన్న అనుకునేది. ఆవేశపడకు వాసు, ఆయనేం నువ్వు తీసుకున్నావని అనలేదు కదా. డబ్బుల విషయంలో మా నాన్న చాలా పిసినారితనంగా ఉంటాడు. ₹1 కూడా లెక్కలు వేస్తుంటాడు. ఆ విషయంలో నాతోటి అమ్మతోని చాలా సార్లు గొడవ పడ్డాడు కూడా. 1-2 సార్లు అమ్మని కొట్టాడు కూడా. అలాంటి మనిషి ₹1,00,000 తగ్గక కూడా ఏం అనకుండా అరవకుండా ఉన్నాడంటే నీకు మర్యాద ఇవ్వబట్టే కదా వదిలేశాడు. అదే నేను అవమానంగా భావిస్తున్నాను. అంటే మీరంతా డబ్బు నేనే తీస్తానని అనుమానిస్తున్నారన్నమాట. కోపం తెచ్చుకోకు వాసు. ఒకవేళ ఆ డబ్బు తీసుంటే ఇచ్చేసే. నేను నాన్నకి ఏదో ఒకటి చెప్పి సర్ది చెప్తాను. అంటే నేను దొంగతనం చేశాను నువ్వు కన్ఫర్మ్ చేస్తున్నావా? అంత పెద్ద అమౌంట్ ఒకేసారి కనిపించినప్పుడు ఆశపడ్డం సహజమే. ఒకవేళ నువ్వు అలా తీసుకున్నా పర్వాలేదు. చెప్పు వాసు. పిచ్చి పిచ్చిగా మాట్లాడి నన్ను అవమానించిన కోపం తెప్పించుకో. యాండి యాండి, ఏంటే? పైన అమ్మాయి అల్లుడు గొడవ పడుతున్నారండి. గొడవ ఎందుకు?
డబ్బు విషయంలో గొడవ పడుతున్నట్టున్నారండి. డబ్బు విషయం గురించి దేనికే? పోయిన డబ్బు గురించి వదిలేయమని నేనే చెప్పాను కదా. ఏమో తెలీదండి, మీరెళ్ళి చూడండి. వెళ్ళండి. ఇందుకే నేను ఇల్లరికి పల్లెడుగా ఉండని చెప్పింది. అందరూ కలిసి నన్ను అనుమానించి అవమానిస్తున్నారా? అవమానించడం ఏంటి? ఆ డబ్బు ఖచ్చితంగా తీసింది నువ్వే. రాదే, ఇంకోసారి డబ్బు తీసానంటే గొంతు పిసికి చంపేస్తాను. ఏంటి పెద్ద పౌరుషం పొడుచుకొస్తుంది? ఇంతకు ముందు దొంగతనమే చేయనట్టు రోషం పొడుచుకొస్తుంది. మీ ఇంట్లో నా దిద్దులు కాజేసి ఆ నింద మీ నాన్న మీద వేయలేదు. ఏ కూసావే? అమ్మ రేవతి, 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 అమ్మా, రేవతి, రేవతి, అమ్మ రేవతి, రేవతి.